హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో హోమ్ ఇంటీరియర్ ప్లేలిస్ట్ భాగంగా ఎపిసోడ్ 7 చేస్తున్నా. సో ఇదే అండి లాస్ట్ ఎపిసోడ్, ఎందుకంటే నేను మీకు కిచెన్ ఇంటీరియర్స్, హాల్ ఇంటీరియర్స్, ఇది బెడ్రూమ్ ఇంటీరియర్స్ చేస్తున్నా. అండ్ ఇవి కాకుండా మేము లైట్ షాపింగ్ ఎక్కడ చేసాము, అండ్ యాంటిక్ షాప్ వ్లాగ్, తర్వాత ఇంటీరియర్ బేసిక్గా ప్లానింగ్ అండ్ టిప్స్ అవన్నీ ఎలా ఫాలో అయ్యాము, అండ్ ఫాల్ సీలింగ్ ఎలా చేసుకున్నాము. సో ఇవన్నీ నేను మీకు షేర్ చేశాను ఈ ఛానల్లో. సో ఎవరైనా చూడకపోయి ఉంటే తప్పకుండా ఈ ప్లేలిస్ట్లో చూడండి. ఈ అన్నీ మెన్షన్ చేసిన వీడియోస్ అన్నీ దాంట్లో ఉన్నాయి. ఈ ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే కనుక, నా పేరు హరిణి. మేము యాక్చువల్లీ హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నాము. సో దాన్ని ఇంటీరియర్ బేస్ చేసుకుని వీడియోస్ ప్లేలిస్ట్ చేశాను అనమాట. అండ్ ఇంకేమైనా ఆర్గనైజేషన్ వీడియోస్, లేకపోతే హోమ్ టూర్ అలాంటి వీడియోస్, మళ్ళీ ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, ఇవన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయండి. అండ్ నేను కొన్ని డిఐవైస్ చేశాను, సో అవి కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేశాను. కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ నొక్కండి. సో ఇప్పుడు హోమ్ ఇంటీరియర్ సీరియస్ అయిపోయింది. సో ఇవాళ నేను లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ బెడ్రూమ్స్, సో మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంటీరియర్స్ ఎలా చేసాము అన్నది నేను ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియో. ఇవి కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో ఇవి ఎలా ఆర్గనైజ్ చేశాను, ఇవి ఎలా మేక్ ఓవర్ చేసుకున్నాను, అండ్ లైక్ ఇవన్నీ ఎలాగ సర్దుకున్నాను, అండ్ ట్రావెల్ మూవింగ్ బ్లాగ్స్, ఇవన్నీ చాలా వీడియోస్ వస్తూ ఉంటాయండి ఇంకా సిరీస్లో. సో తప్పకుండా మీరు ఈ ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో పదండి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఇది హాల్ నుంచి బెడ్రూమ్స్కి వెళ్ళే వే అండి. సో రైట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఈ పెయింటింగ్ నేను చూపిస్తున్నాను కదా, సో మీరు ఆల్రెడీ నా పాత వీడియోలో చూసుంటారు ఈ పెయింటింగ్ మేము ఎక్కడ తీసుకున్నాము అన్నది. సో కాస్ట్ మిమ్మల్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్పాను అక్కడ. సో కాస్ట్ మాకు 1200 రూపీస్ పడిందండి. అండ్ లైట్స్ వీడియోలో మీరు ఈ సైకిల్ షేప్ లైట్ కూడా చూసుంటారు. సో అలాగే ఇక్కడ ఈ ఫోటో ఫ్రేమ్ అండ్ లైట్ ఈ పాసేజ్లో మేము సెట్ చేసి పెట్టామండి. సో ఇప్పుడు మీకు నేను ఆ లైట్ వేసి చూపిస్తాను, సో వ్యూ ఎలా ఉంది అన్నది. సో ఇది మా ఫైనల్ వ్యూ ఆఫ్ లైట్ అండ్ పెయింటింగ్ అనమాట. సో దీనికి లెఫ్ట్ సైడ్లో మా మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాము. మా మాస్టర్ బెడ్రూమ్లో మీరు నా ఆల్రెడీ ఎంటీ హోమ్ టూర్ చూసుంటారు. సో మాకు మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీకి డోర్ వచ్చిందండి. సో మేము మాస్టర్ బెడ్రూమ్కి మోస్ట్లీ మేము బ్రౌన్ అండ్ వైట్ థీమ్కి వెళ్ళాం. సో హౌస్ మొత్తం కూడా వైట్ ఎక్కువ మేజర్ పార్ట్ ప్లే చేసేటట్టు వెళ్ళామండి. సో బెడ్రూమ్స్లో మాస్టర్ బెడ్రూమ్కి బ్రౌన్ అండ్ వైట్ థీమ్కి వెళ్ళాము. అండ్ దాని పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇలా సెట్ చేసామండి మేము. సో రూమ్ మధ్యలో బెడ్ సెట్ చేసామండి, అందుకని రైట్ సైడ్లో డ్రెస్సింగ్ అండ్ కబోర్డ్ పెట్టాము. అండ్ మళ్ళీ అలాగే లెఫ్ట్ సైడ్లో స్టడీ ఏరియా లాగా పెట్టించామండి. సో స్టడీ టేబుల్లా ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్కి కానీ చదువుకోవడానికి కూడా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ టేబుల్కి పైన 2 ర్యాక్స్ లాగా పెట్టించామండి. అది డైరెక్ట్గా వాల్కి మౌంట్ చేశారనమాట. సో మేక్ కొట్టి వాల్కి మౌంట్ చేసి తర్వాత ఒక గమ్ లాగా పెట్టారు. ఆ టేబుల్కి మేము 2 కబోర్డ్స్ పెట్టించుకున్నామండి 2 సైడ్స్. సో మనకి స్టోరేజ్కి, బుక్స్కి కానీ చార్జర్స్, వైర్స్ వాటికి ఉంటుంది అని చెప్పి. అండ్ ఆ 2 స్టోరేజ్కి కిందన ఒక పుల్అవుట్ లాగా ఇచ్చామండి. ఆ పుల్అవుట్ మనకి కీబోర్డ్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే చైర్ ఏమైనా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం కిందకి పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పి కిందన పెట్టుకున్నాము. అండ్ దానికి కింద జస్ట్ వుడ్ ప్యానలింగ్ లాగా చేసామండి, ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు కాలు పైకి పెట్టుకున్నప్పుడు పెయింట్ అంతా పోతుంది అని చెప్పి వుడ్ ప్యానలింగ్ లాగా చేయించాము. ఇప్పుడు ఇక్కడ కబోర్డ్కి స్లైడ్ డోర్స్ ఇచ్చామండి. సో స్లైడ్ డోర్స్కి ఇక్కడ క్రోమ్ కలర్ హ్యాండిల్ పెట్టించాము. అండ్ అలాగే ఇక్కడ వుడ్ షీట్ లామినేట్, వుడ్ కలర్ లామినేట్ అని, అండ్ మధ్యలో వైట్ లామినేట్ పెట్టించాం పీవీసీ. అండ్ దానికి మధ్యలో మనకి నేను మీకు ఆల్రెడీ ఇంటీరియర్ బేసిక్స్లో చూపించానండి, టీ పట్టి డెకరేటర్స్ అంటారు. సో అవి మేము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి 4 పార్ట్స్గా విడతీసామండి. సో 2 డోర్స్కి 4 టీ పట్టీస్ పెట్టించాము. సో అదేమో మనకి రోజ్ గోల్డ్ కలర్ వచ్చింది. సో ఆ వుడ్కి మ్యాచ్ అవుతుంది అని రోజ్ గోల్డ్ తీసుకున్నాము. అండ్ హ్యాండిల్ కొంచెం మరీ రోజ్ గోల్డ్ బాగోదు అని చెప్పి క్రోమ్ తీసుకున్నామండి. ఇప్పుడు లోపల కబోర్డ్ స్ట్రక్చర్ చూసుకుంటే నార్మల్గా ఒక హ్యాంగర్, తర్వాత సైడ్స్ మొత్తం ర్యాక్స్ లాగా పెట్టించానండి అల్మరాకి. సో ఎందుకనంటే లైక్ ఫైల్స్,
మనం ఏవైనా మన కుర్తీస్ అవన్నీ పెట్టుకోవడానికి కోసం పెట్టించుకున్నా. సో ఈ సైడ్ ఫుల్ నా కోసం అని పెట్టించుకున్నానండి. అండ్ అలాగనే కిందన 2 డ్రాస్ పెట్టించాము. ఎందుకంటే మన జ్యువెలరీ సెట్ లేకపోతే మన ఫైల్స్ అలా ఇంపార్టెంట్వి ఉన్నవి కాస్త డ్రాలో పెట్టుకుందాము అని చెప్పి దాంట్లో పెట్టించాను. అండ్ ఇక్కడ ఈ నాబ్ కూడా మేము రోజ్ గోల్డ్ కలర్ నాబ్ తీసుకున్నాము. సో బర్డ్ ఎగురుతున్నట్టు ఒక నాబ్ నాకు చాలా నచ్చింది. సో అందుకని స్టడీ టేబుల్ కబోర్డ్స్కిను దీని లోపల ఉన్న కబోర్డ్స్కి ఈ నాబ్ యూస్ చేసుకున్నాము మేము. సో ఫైనల్గా టాప్ టు బాటమ్ ఇది అండి మా అల్మరా స్ట్రక్చర్. సో ఇంకో పక్క మా హస్బెండ్ ర్యాక్స్ అండి. సో అవి ఏమో మేము ఒక చిన్న హ్యాంగర్ పెట్టించుకున్నాము. అండ్ దాని పక్కన 2 ర్యాక్స్ లాగా పెట్టించి పైన అండ్ కింద మొత్తం ఇలా ఫ్రీగా ఓపెన్గా వదిలేసాము. సో మనం ఆర్గనైజర్స్ కొనుక్కుని అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే ఐడియాతో అలా ఫ్రీగా వదిలేసాము. నెక్స్ట్ కబోర్డ్స్కి ఆ బాల్కనీ డోర్ ఉంది కదా, సో దానికే పైననేమో మేము ఒక వామ్ లైట్ షేడ్ ఇచ్చాము. సో నైట్ టైం బెడ్ ల్యాంప్గా కూడా యూస్ అవుతుంది అని చెప్పి. సో ఇదండి మా ఫైనల్ లుక్ ఆఫ్ బెడ్రూమ్ ఇంటీరియర్స్. నాకు ఈ ఫ్లాట్ బిల్డర్ అతనే ఫ్లోరింగ్ ఏమో బ్రౌన్ కలర్ ఇచ్చారండి వుడ్ టైల్స్ పెట్టించి. సో అందుకని రూమ్కి కూడా మేము బ్రౌన్ అండ్ వైట్ థీమ్కి వెళ్ళిపోయాం. సో ఇది ఫైనల్ అవుట్లుక్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా, ఎక్కడైనా హెల్ప్ఫుల్ అనిపించి ఉంటుంది అనుకుంటున్నా. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక స్మాల్ బిట్ ఆఫ్, ఎందుకంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మేము అంతలా ఇంటీరియర్స్ చేయించలేదు బడ్జెట్ ప్రకారంగా, అంత నెససరీ అని అనిపించలేదు. అందుకని జస్ట్ ఒక కబోర్డ్స్ లాగా చేయించాం. సో స్టడీ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ ఇవి ఏమీ చేయించలేదు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. సో అందుకని అది కూడా ఆ పార్ట్ కూడా నేను మీకు ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ అండి, వైట్ అయితే మెయిన్ ఉండింది. అండ్ దాంతోపాటు మేము బ్లూ కలర్ కూడా యాడ్ చేసాము. అండ్ కొంచెం ఒక కబోర్డ్ ఇచ్చి పక్కన సైడ్స్లోనేమో స్టెప్ లాగా మేము డెకరేటర్ పీస్ యాడ్ చేసుకునేటట్టు పెట్టించాము. సో ఇక్కడ వైట్ అండ్ బ్లూ చూసుకుంటే మెయిన్గా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు చేపించాము ఆ బ్లూ అండ్ వైట్. అండ్ ఇదేమో మేము స్టెప్ మోడల్లో చేపించామండి. సో సైడ్ ర్యాక్స్ అవి మనకి డెకరేషన్ పర్పస్కి కానీ లేకపోతే మన పిల్లలు పుట్టిన తర్వాత బుక్స్ వాళ్ళ టాయ్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి ఫ్రీగా పైకి ఓపెన్గా ఉండేటట్టు ఒక ర్యాక్స్ లాగా సెట్ చేసాము. కబోర్డ్స్లో ఇన్నర్ స్ట్రక్చర్లో ఒక ర్యాక్ పెట్టించామండి హ్యాంగర్కి. అండ్ మిగతావన్నీ చిన్న చిన్న కబోర్డ్స్ పెట్టించాము. సో గెస్ట్ రూమ్ అయినా చిల్డ్రన్స్ రూమ్ అయినా అంత ఎక్కువ ఐటమ్స్ ఉండవు అని చెప్పి. మాస్టర్ బెడ్రూమ్ లాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా పైన కబోర్డ్కే మేము స్పాట్ లైట్ లాగా పెట్టించాము వామ్లైట్ కలర్. సో అది కూడా మీకు ఆ స్టెప్స్ మీద అలా ప్రతి స్టెప్ మీద డెకోర్ పీస్ మీద పడేటట్టు ఉండాలి అని చెప్పి స్టెప్ కలర్ ర్యాక్స్ పెట్టించాము. సో ఇది నైట్ టైం వ్యూ అండి, ఆ లైట్ వేసాక బెడ్ లైట్ ల్యాంప్ లాగా అది యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఇది నైట్ టైం వ్యూ ఆఫ్ కబోర్డ్ అండి. అండ్ ఇంకోటి మేము ఈ కబోర్డ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మేము పింట్రెస్ట్లో సెర్చ్ చేసుకుని చూసుకున్నవే అండి ఇవన్నీ కూడా. సో చూసారు కదండి మా ఇంట్లో 2 బెడ్రూమ్స్ ఎలా ఇంటీరియర్స్ చేయించుకున్నాము అన్నది. సో మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నా. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.